హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? టమాటా నిల్వ పచ్చడి అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తము లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసి చూపిస్తాను. టమాటా నిల్వ పచ్చడిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూను, 1.5 టేబుల్ స్పూను జీలకర్ర, 1.5 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేగనియాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ అనేది చేంజ్ కావాలండి. కలర్ మారిన తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కేజీన్నర టమాటా నిల్వ పచ్చడికి సరిపడా నూనె అయితే పోసుకుంటున్నానండి. నూనె సరిపోకపోతే మళ్ళీ వేడి చేసి పోసుకోవచ్చండి. ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా గోలిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇవి గోలనియాలండి. మంచిగా కలర్ అనేది చేంజ్ కావాలండి. ఇది మంచిగా గోలాలి. ఇవి గోలిన తర్వాత 5-6 మిరపకాయలు వేసుకోవాలి. టమాటా నిల్వ పచ్చడిలోకి ముందుగా పోపు చేసి పెట్టుకోవాలి. 5-6 మిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా గోలాలండి. ఇలా గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు పుట్టు తీసి పెట్టుకోవాలండి. ఇలా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువే దంచుకోవాలండి. కొన్ని వెల్లుల్లిపాయలేమో తీసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలేమో ఇలా దంచుకోవాలి. టమాటా నిల్వ పచ్చడిలోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కొన్ని వేసుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత తీసి పోపులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా నిల్వ పచ్చడిలోకి అయితే పోపు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు అండి, ఇవి కేజీన్నర టమాటాలు 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలండి. కడిగి ఒకసారి మంచి వాటర్ పోసి కడుక్కోవాలి. కడుక్కొని ఇలా జల్లీలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇవి కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలి. తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలని బాగా పెద్దగా అయితే కట్ చేసుకోవద్దండి. కొద్దిగా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే టమాటాలు అనేటివి త్వరగా ఉడికిపోతాయండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, దోశలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ఉడకడానికైతే టైం పడుతుందండి. మూత పెడుతూ తీస్తూ టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేంతసేపు మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెడితే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకోవాలండి. ఉడకడానికైతే కొంచెం టైమే పడుతుందండి. కొద్దిగా టైం అయితే పడుతుంది. కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. ఇలా మొత్తము టమాటాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టుకోవద్దండి. కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. టమాటాలు పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఎక్కువ పుల్లగా ఉంటేనేమో తక్కువ చింతపండు వేసుకోవాలి. తక్కువ పుల్లగా ఉంటేనేమో ఎక్కువ చింతపండు వేసుకోవాలంటే ఉప్పు వేసుకోవాలి. వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు కట్ చేస్తే ఇలా ఉడకబెడుతుంటే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలను మళ్ళీ మూత పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు టమాటాలు గుజ్జులాగా రావాలండి. ఇలా దగ్గరికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రావాలండి. కొద్దిగా వేడి ఉన్నప్పుడే కారప్పొడి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి కారప్పొడి అనేది ఎక్కువ పడుతుందండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే తక్కువ వేసుకోవద్దండి. ఉప్పు తక్కువ వేసుకుంటే నిల్వ పచ్చడులు పాడైపోతూ ఉంటాయండి. మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. పోపును చల్లారబెట్టిన అండి వేరే గిన్నెలోకి పోసి ఆ పోపు అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపునైతే వేరే గిన్నెలోకి వేసి ఇలా చల్లారబెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. నూనె సరిపోకపోతే
మళ్ళీ నూనె వేడి చేసుకొని చల్లారిన తర్వాత నూనె పోసుకోవాలండి. నాటు టమాటాలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. టమాటా నిల్వ పచ్చడికి నేనైతే ఇవి నాటు టమాటాలు అండి. కొద్దిగా చింతపండు అయితే వేస్ట్ చేసుకున్నాను. హైబ్రిడ్ అయితే తీయగా ఉంటాయండి. చింతపండు అనేది ఎక్కువ వేసుకొని టమాటా నిల్వ పచ్చడి అయితే చేసుకోవాలి. ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. సీసాలో అయితే పెట్టుకోవాలండి. 2 రోజులు బయటనే ఉంచాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసి, సరిపోకపోతే మళ్ళీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఇలాగే ఉంటుందండి. రెడ్గా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇలా సీసాలోకి అయితే వేసేసుకోవాలండి. ఇంతేనండి టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడము. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు వేడివేడి అన్నంలో టమాటా నిల్వ పచ్చడి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అన్నంలో అయినా, చపాతీలో అయినా, దోశలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మాకైతే చాలా ఇష్టం అండి టమాటా నిల్వ పచ్చడి అంటే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.